ఈరోజు అమరాబాద్లో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఒకవైపు దళితుల పైన, ఒకవైపు క్రిస్టియన్స్ పైన, ఇంకొక వైపు ముస్లింల పైన అడుగడుగున ఇబ్బందులు పెడుతూనే ఉంది, అడుగడుగున దాడులు చేస్తూనే ఉంది. నిజంగా కూడా వక్ఫ్ బోర్డు భూములు అంటే అవి ఆ రోజులలో దేవునికి ఇచ్చినటువంటి భూములు, అల్లాకి ఇచ్చినటువంటి భూములు. మరి చాలా వరకు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం స్థితులలో అక్కడున్న భక్తులు దేవుని కొరకు, అల్లా కొరకు కొన్ని భూములు ఇచ్చిండ్రు. ఆ భూములను లాక్కోవాలన్నటువంటి ఆలోచనతోటి ఇది లౌకిక దేశం. మరి లౌకిక దేశంలో అన్ని మతాలు ఉండాలి, అన్ని కులాలు ఉండాలి, అన్ని భాష మాట్లాడుకునేటువంటి అందరి హక్కులు ఉండాలి. కానీ కేవలం ఈ లౌకిక దేశాన్ని కేవలం మతపరమైనటువంటి దేశంగా మార్చాలని చెప్పి కొన్ని కుట్ర, ఆర్ఎస్ఎస్ లాంటి, బీజేపీ లాంటి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నవి సరైన విధానం కాదు.